చిన్న చిన్న తప్పులే మన జీవితాన్ని పడేస్తున్నాయని చెప్పి నేను బలంగా నమ్ముతానండి. అందుకే ఆ చిన్న చిన్న విషయాలు అంటే చిన్న చిన్న మంచి విషయాలు కూడా షేర్ చేసుకుంటున్నాం. లివర్ అండి. బాడీలో లివర్ ఎంత ముఖ్యం అంటే మనం తీసుకునే డైలీ ఫుడ్‌లో ఎంత విషం ఉంటుందో మీకు తెలుసు. అంటే విషంగా మారిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ విషం లాంటివే చక్కెర దగ్గర నుంచి ఇక ఫ్రైడు, సాల్ట్‌లు, రకరకాల కెమికల్సు. డైలీ డోస్ మామూలుగా లేదు లోపలికెళ్ళేది. ఇదంతా ఎవరు క్లీన్ చేస్తారో తెలుసా మీకు? లివర్ అండి. ఆ లివర్ పాపం ఎంత కష్టపడాలంటే అంత కష్టపడి క్లీన్ చేసి బయటికి పంపించి మనల్ని ఆరోగ్యంగా ఉంచాలి. మనం ఏం చేస్తున్నాం? ఈ లివర్‌ని దబ్బేసేస్తున్నామండి. ఎలా? మందు తాగి, సిగరెట్ తాగి అనుకుంటున్నారు కదా! గట్టిగా స్వీట్స్ అంటే స్వీట్ రిలేటెడ్ అన్నీ బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీములు అన్నీ కూడా. ఇక మంచి స్టఫ్ అండి. మీకు తెలుసు కదా జంక్ ఫుడ్స్. దీంతో అనుకున్నాం కదా! ఇవి మాత్రమే కాదు. ఉదయాన్నే కొంతమంది కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఆ ఉదయం చేస్తున్న పొరపాట్ల వల్లే లివరు వెళ్ళిపోతోంది, నాశనం అయిపోతోంది అని చెప్తున్నారు. ఆ ఉదయం పొరపాట్లు ఏంటో చెప్తానండి. కొంతమంది ఫ్యాషన్ కోసమనో, టైం లేకో, డైటింగ్ కోసమనో ఉదయం తిండి మానేస్తున్నారండి. ఉదయం తిండి మానేస్తే కాలేయం ఎలా పనిచేస్తుంది? దానికి కావాలి కదా శక్తి. సో ఉదయం మంచి ప్రోటీను, మంచి ఫైబర్ ఉన్నది తీసుకోండి. ఆ ఫుడ్ ఖచ్చితంగా ఉదయం పడాల్సిందే. కావాలంటే మధ్యాహ్నం మానేయండి, రాత్రికి మానేసినా నష్టం లేదు, కానీ ఉదయం తీసుకోవాల్సిందే. ఇది గుర్తుంచుకోండి. తర్వాత వచ్చి అసలు మందులు వేసేసుకుంటున్నారండి మనాళ్ళు. మందులంటే ఏమీ తినకుండా టాబ్లెట్లు అవి వేసేసుకుంటారు. ఇంజక్షన్లు గట్రా అయితే మరీ ఘోరం. అసలు చేయించుకోకూడదండి. ఉదయాన్నే కాస్త తిన్న తర్వాతే కాస్త తాగి వాటర్ అది తాగిన తర్వాతే మందులు వేసుకోండి తప్పించి ఖాళీ కడుపుతో వేసుకుంటే ఆ రోజుకి ఓకే, రెండో రోజుకి ఓకే, ఒక నెలకు ఓకే, కానీ లాంగ్ రన్లో కాలేయం దెబ్బైపోతుందండి. దెబ్బైపోతుంది. ఎందుకంటే ఒత్తిడి పెరిగిపోతుంది బాడీలో, కార్డిసాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. హార్మోన్ ఇంబ్యాలెన్సు కాలేయం మీద పడుతుందండి. మరి కాలేయం మీద పడినప్పుడు కాలేయం తట్టుకోగలుగుతుందా? ఆలోచించండి. ఇది ఇంకో కారణం. కొంతమంది అసలు టైం లేదంటున్నారండి. దేనికి? వర్కౌట్‌కి టైం లేదు అంటున్నారు. కనీసం వాకింగ్ కూడా చేయట్లేదు. ఇంట్లో యోగా కూడా చేయట్లేదు. కనీసం ఎక్సర్సైజ్ సైకిల్ పెట్టుకొని ఫోన్ చూస్తూనో లేకపోతే టీవీ చూస్తూనో కూడా చేయొచ్చు కదండీ! చెయ్యొచ్చు కదా! అది కూడా చేయకుండా నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారు. మరి ఎలా సాధ్యం? ఆలోచించండి. ఈ తప్పులు దయచేసి చేయొద్దు. ఫైనల్‌గా డిటాక్స్ అండి. బాడీ మొత్తం డిటాక్స్ చేసేస్తాను, విషాలను పంపేస్తాను, అదే విషాన్ని బయటికి పంపేస్తానని చెప్పి ఆ డిటాక్స్ డ్రింక్స్ తాగేస్తున్నారు. వద్దండి. కాస్త లెమను, ఈ కలబంద జ్యూసు ఇలాంటివి సరిపోతాయి. అంతకు మించి వద్దు. కాలేయమే డిటాక్స్ చేసి పెడుతుంది. దాని పని దాన్ని చేయనివ్వండి. అడిషనల్‌గా ఏం వద్దంటున్నారు. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి హెల్త్ విషయాలు షేర్ చేసుకుంటూ ఉందాం. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్‌లో పెట్టండి. మీ అనుభవం కూడా పెట్టండి. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.